నమస్తే. దేశవ్యాప్తంగా ఎల్నివో ఎఫెక్ట్తోని వర్షాలు పడక రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు చాలా ఇబ్బందులకైతే గురవుతున్నారు. గత 4-5 రోజులుగా దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే పడుతున్నాయి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే అట్లు కృష్ణానది కావచ్చు, ఇటు గోదావరి నది కావచ్చు, పైన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాటర్ వచ్చి కొంత కలకలలాడుతున్నాయి. జూరాల దగ్గర గేట్లు కూడా ఎత్తిండ్రు. అదేవిధంగా గోదావరి నదికి కూడా వరద కొంత తాకిడి పెరిగింది. వరద తాకిడి పెరగడంతో గోదావరి నది మీద ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా భారీ వరదలు అయితే వచ్చినాయి. మనం ఒక్కసారి చూడవచ్చు. ఒకసారి చూడండి. దంచి కొట్టిన వాన, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణలో కుండపోత. ఈ రకంగా వర్షం పడి అన్ని వాగులు, వంకలు, చిన్న చిన్న చెర్లు కావచ్చు, ఇవన్నీ లోతట్టు ప్రాంతాలంతా కూడా కొంత జలమయమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇక వానలు పడుతుంటే ఏం చేస్తున్నారు, మామూలుగానే ఎల్లంపల్లి నిండింది కాబట్టి ఎల్లంపల్లి నుండి ఇటు మిడ్మానేర్ సైడు నీళ్లను ఎత్తిపోసే కార్యక్రమానికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ఇక పూనుకుంటే ఈ అమ్మగారు ఉన్నారు కదా, కల్వకుంట్ల డ్రామా బ్యాచ్ పావని గౌడ్, కేసీఆర్ గారు వేసేటటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి ఏరుక తినుకుంటా ఇట్లా ఏడవ తేడా ఈ అమ్మగారు ఇట్లా సెల్ఫీలు పెడుతుంటుంది. ఇక సెల్ఫీలు పెట్టుకుంటా అమ్మగారు ఏమంటున్నారంటే, ఇక మళ్ళీ మా బాబు కడితే నీళ్ళు వచ్చినాయని ఈ అమ్మగారు ఇక కొత్త రాగం ఎత్తుకున్నది. ఇక నిన్న మళ్ళా నీ బాబు కట్టిన మేడిగడ కుప్ప ఊలిపోయింది, ఎల్లంపల్లి పరిస్థితి, అనారం పరిస్థితి అదే, సుందిల పరిస్థితి అదే. అమ్మ మీ తాత గడలేదు, మీ ముత్తాత గడలేదు. ఒక్కసారి అమ్మగారు ఏమంటున్నారు వినండి. అమ్మగారి నోరుకు అద్దు పునదన్నట్ల. రేవంత్ రెడ్డి తుమ్మిడిహెట్టి దగ్గర తుమ్మితే వచ్చిన నీళ్లు కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పోయి ఉత్తముచ్చట్లు చెప్తే టిఆర్ఎస్ పార్టీ ఏమంటున్నది, తుమ్మితే రాలేవు, ఉత్తముచ్చట్లు చెప్తే రావలేవు అని చెప్తున్నది. మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అమ్మా? నీకు తెలియనట్లున్నది. నీవు పేడ ఆర్టిస్టువు, మీ బాబు ఆ ఫామ్ హౌస్లో ఎల్లెలకిలా అనుకున్నాడు కదా, అయ్యే అని అడుగు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, దానికి శంకుస్థాపన చేసింది ఎవరు పూర్తి చేసిండ్రు? ఎవరికో ఉడితే ముద్దాడినట్లు అయ్యగారు వచ్చి ఓపెన్ చేయలేదు దాన్ని. కాంగ్రెస్ పార్టీ ఎన్నడో కట్టింది. 2016లో అది ఓపెన్ అయినవచ్చు, కానీ దాని నిర్మాణం మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎల్లంపల్లి నుంచి గోదావరి నీటిని హైదరాబాద్ మహానగరానికి తాగునీటికి అక్కడి నుంచి ఇక్కడ పైప్ లైన్లు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే జరిగినాయి. నీకు తెలియకుండా తెలుసుకో అమ్మ పావని గౌడు, తెలుసుకో. ఇక మా బాబు చేసిండు, ఇక మా బాబు అంత బుద్ధిమంతుడు, ఇక రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎక్కడ దొరకడనే లేవల్ల ఈ అమ్మగారి కటింగ్లు అయితే ఉంటాయి. ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసుకుంటా ఆ పార్టీని జాకిలి పెట్టి ఎత్తే ప్రయత్నం చేస్తుంటుంది. నీవెంత జాకిలి పెట్టి లేపినా, ఈ రకంగా ఏ రకంగా దుష్ప్రచారం చేసినా అది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే రికార్డు స్థాయిలో వరి కావచ్చు, వివిధ పంటలు పండుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఎస్ఆర్ఎస్వి 112 టీఎంసీలు 1967లో పూర్తయింది తల్లి, తెలుసుకో. కాకతీయ కాల్వ ఎస్ఆర్ఎస్వి నుంచి దగ్గర ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, ఆ జిల్లాలకు అన్నిటికీ, కరీంనగర్ కావచ్చు, నీళ్ళ తీసుకుంటా దగ్గర ఖమ్మం వరకు నీళ్ళు పోతాయి. కాకతీయ కాలువని కూడా తవ్వించింది కాంగ్రెస్ పార్టీ. మంజీరాని కట్టింది కాంగ్రెస్ పార్టీ, సింగూరు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎస్ఆర్ఎస్వి కట్టింది కాంగ్రెస్ పార్టీ, కడెం రిజర్వాయర్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇటు చూసుకున్నట్లయితే జూరాల కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక మాయే కట్టిండు. ఇక మాయ లేకన్నా ముందు తెలంగాణ ప్రజలంతా అడక తింటుండే అనే లెవెల్లో నీవు కటింగ్ ఇస్తున్నావు కదా.
కాళేశ్వరానికి గుండెకాయగా భావించి కట్టినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు కుక్కతోకగా దాకి కూలిపోయినట్లు కూలిపోయింది. ఆ నీళ్ళు మొత్తం సముద్రంలోకి వస్తున్నాయి. మీ అయ్యగట్టింది ఏడుంది? ఎందుకు ఈ ఓవర్ యాక్టింగ్, ఎందుకు ఈ డ్రామా, ఎందుకు ఇట్లా డ్రామా ఆర్టిస్టులను పెట్టి ఇచ్చి ఈ మొత్తం ఇదంతా తెలంగాణ ప్రజల్ని మొత్తం తప్పుదో పట్టిస్తుంటుంది అన్నట్ల ఈ కల్వకుంట్ల డ్రామా బ్యాచ్. ఇక ఎక్కడ లేని ఎత్తిపోసిన పథకం ఇక ప్రపంచంలో ఎవడు కట్టనటువంటి ప్రాజెక్టు కట్టినా మేము తప్ప ఎవడు కట్టలేడు అని చెప్పి ఈ రకంగా సోకులు వాడుతుంటారు అన్నట్ల. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఈ కల్వకుంట్ల డ్రామా బ్యాచ్ చేసేటటువంటి డ్రామాలు, ఓవర్ యాక్టింగు, ఈ దగుల్బాజు ముచ్చట్లు నమ్మకండి. ముమ్మాటికి ఇది కాంగ్రెస్ పార్టీ ఫలాలు. ఈరోజు కుండపోతగా వర్షం పడుతున్నది కాబట్టే అక్కడ నీళ్ళని ఎత్తిపోసే పరిస్థితి ఉన్నది. అది కూడా ఎల్లంపల్లి నుంచి వీళ్ళు కట్టినటువంటి మేడిగడ్డను, అన్నారమో, సుందిలా కానే కాదు. చూడండి ఒకసారి, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, ప్రాజెక్టులకు వరద పోటు. ఎల్లంపల్లికి 74,643 క్యూసెక్లు, జూరాలకు 32,500 క్యూసెక్కుల వరద. ఇటు ఎల్లంపల్లి అటు జూరాల నుంచి ఎత్తిపోతలు షురు. నేడు కూడా భారీ వర్షాలు ఉంటాయంటున్న ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ. వర్షం కురిసి పెద్ద ఎత్తున పైనుంచి వాటర్ రావడంతో ఎత్తిపోస్తున్నారు. ఇన్ని రోజులు ఛాన్స్ లేకుండే కాబట్టి ఎత్తిపోయలేదు. కాబట్టి ఇటువంటి చిల్లర మల్లర పేడ్ ఆర్టిస్టులతో దుష్ప్రచారం చేయడం మానుకుంటే బాగుంటుందని రామారావుని అండ్ బ్యాచ్ని హెచ్చరిస్తున్నా.